మంగళవారం నాంపల్లి మండలంలోని పలు గ్రామాలలోని అభివృద్ధి కార్యక్రమాలలో మున్గోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని మండలంలోని కేతపల్లి, మెల్లవాయి, పకీర్పురం, సుంకిశాల, చలవానికుంట గ్రామాలలో నూతనంగా నిర్మించినటువంటి గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మంగళవారం నాంపల్లి మండలంలోని పలు గ్రామాలలోని అభివృద్ధి కార్యక్రమాలలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని మండలంలోని కేతపల్లి, మెల్లవాయి, ఫకీర్పురం, సుంకిశాల, చలవానికుంట గ్రామాలలో నూతనంగా నిర్మించినటువంటి గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. అదేవిధంగా బండతిమ్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని పగడిపల్లి నుండి పాటెమీదిగూడెం వెళ్లే దారిలో బ్రిడ్జి నిర్మాణం కోసం 2,93,00,000 రూపాయల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. పసునూరు, నరసింహులగూడెం గ్రామాలలో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసునూరు గ్రామ పంచాయతీలో నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రం ప్రారంభించి పరిశీలించిన అనంతరం నిర్మాణంలో లోపాలున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల పనితీరులో లోపాలు సరిచేయాల్సిన అవసరం ఉందని, విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. పసునూరు కాంగ్రెస్ నాయకులు కీర్తిశేషులు పోగుల గోవర్ధన్ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన సతీమణి పోగుల దివ్య ప్రజల సౌకర్యార్థం నిర్మించిన బస్ షెల్టర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత రవీందర్ రెడ్డి, జడ్పీటీసీ ఎలుగోటు వెంకటేశ్వర రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, కేతేపల్లి సర్పంచ్ కోర హేమలత యాదయ్య, మెల్లవాయి సర్పంచ్ గుండెబోయిన మైవమ్మ నారాయణ, అందంగుల కవిత యాదయ్య, బాష్పక రాములు, రాపోతు దేవేందర్, సత్యనారాయణ, పోగుల దివ్య గోవర్ధన్ రెడ్డి, నరసింహులగూడెం సర్పంచ్ బలుగురి విష్ణువర్ధన్ సాగర్, లింగోటం సర్పంచ్ అంగిరేకుల పాండు, రేవెల్లె సుధాకర్, ఎరేండ్ల సంజీవరెడ్డి, ఎరేండ్ల నారాయణరెడ్డి, కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి సంజీవరెడ్డి, వైస్ ఎంపీపీ పానుగొంటి రజనీ వెంకన్న, అభనంబోయిన చంద్రమౌళి, ఎంపీటీసీలు అన్నిపాక సరిత కిరణ్, పసునూరి రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీలు పూల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్ము భిక్షం, కాంగ్రెస్ జిల్లా నాయకులు రఘుపతిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, దామిర సర్పంచ్ యాదగిరి, కత్తి రవీందర్ రెడ్డి, గజ్జల శివారెడ్డి, మహమ్మదాపురం సర్పంచ్ మల్గిరెడ్డి చంద్రారెడ్డి, పంచాయతీరాజ్ డిఈ రఘుపతి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శేషకుమార్, పిఆర్ఓఈ సతీష్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామచంద్రయ్య, ఎలక్ట్రిసిటీ ఏఈ శివప్రసాద్ రెడ్డి, ప్రభుత్వ వైద్యులు సయ్యద్ ఇక్బాల్, ఇస్రత్ బేగం తదితరులు ఉన్నారు. ఓకే సార్. అన్న కొంచెం వెనక జరగాలి అన్న సార్ ఎంతమంది మహిళలు ఉండరు? ఓకే సార్, నలుగురు మహిళలు ఉంటారు. మారేమ్మ ఉపసారి మంచిది. శంకర్ వాళ్ళ ఆయన అన్నట్టు చెప్పింది. శంకర్ నీతో వాళ్ళ నెమ్మతో పెట్టిస్తారు. ఓకే సార్. రవి కార్మికులు వాళ్ళు వీళ్ళు చాలామంది సమస్యలు నా నోటీసులు ఉన్నాయి. మంచిగా స్టడీ చేసి గ్రామాలలో పనిచేసి మంచిగా సిన్సియర్గా పనిచేసిన వర్కర్స్ అందరి శాలరీ స్ట్రక్చర్ ఎట్లుంది, రెగ్యులరైజ్ ఎట్లుంది, ఇన్సూరెన్స్ ఎట్లా, ఇవన్నీ స్టడీ చేసి అందరి గురించి మాట్లాడి గవర్నమెంట్లో మాట్లాడతాం. ఇక్కడ మన ప్రతిపక్షం కాదు, రూలింగ్ పార్టీ మాట్లాడి మరి ఆ పైసలు అప్పులు ఉన్నోళ్ళకే జీతాలు లేవంటారు. ఇవన్నీ ఎట్లా చేయాలో చేస్తాం, తొందరపడకూడదు. అందరు మున్గోళ్ళ చాలా మందికి ఉన్నట్ట చేస్తున్నా. ఈ కొత్త సంవత్సరం వచ్చింది, తప్పకుండా మీ సమస్యలు ఏదైతే గ్రామ సమస్యలు ఉన్నాయో, వేలాద్రి మీ వార్డు మెంబర్ వీళ్ళందరూ మీరు ఇచ్చిన లెటర్లన్నీ కొన్ని ఏమో అప్లికేషన్ రూపంలో నాకు ఇచ్చిన పేపర్ మీద ఇచ్చిండ్రు, కొన్ని నోటి మాటలు చెప్పిండ్రు. తప్పకుండా మేము రాసుకుంటాం. అన్ని జడ్పీటీసీ గారు, వైస్ ఎంపీపీ గారు, ఎంపీపీ గారికి ఎవరు ఉన్నారు మా ప్రజాప్రతినిధుల ద్వారా అన్ని గ్రామ సమస్యలు. ఇప్పుడు సర్పంచ్ దిగిపోయినంత మాత్రాన అదే నాకు ఫోన్ చేస్తాను. నెంబర్ నా నెంబర్ ఉంది ఆయన దగ్గర. మొత్తం ఇవ్వలేదు. ఎంత ఇచ్చినాం?
అసలు ఎమ్మెల్యే గారు అడిగేది మీకు అర్థమైంది ఇంతవరకు టోటల్ ఎంత బిల్డింగ్ కాస్ట్ ఎంత అన్నది టోటల్ అగ్రిమెంట్ వాల్యూ ఎంత టెండర్ వేసిండా ఎంత అగ్రిమెంట్ వాల్యూ ఫస్ట్ 16 లక్షలు ఉన్నప్పుడు 11 లక్షలు 30,000 దీని అగ్రిమెంట్ 16 లక్షలు ఏముంది లెస్లో పోయినట్టు టోటల్ ఉన్నది అప్పుడు శాంక్షన్ కాస్ట్ టెండర్ 16 లక్షల అవును సార్ టెండర్ లెస్ వేసిన మరి ఎంత అయింది 16 లక్షలు 2.5% అంటే 13 మనకి ఎస్టిమేట్ కాంట్రాక్ట్ ఎందుకు ఏ డిపార్ట్మెంట్ ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది అర్థమవుతుంది అసలు సార్ ఎస్టిమేట్ అగ్రిమెంట్ వాల్యూ ఎంత చెప్పుకొని